మీకు కరోనా వైరస్ గుర్తుందా? 100 మందికి వస్తే దాంట్లో ఒకరు లేదా ఇద్దరు చనిపోయేవారు. కానీ ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన వైరస్ బయటపడింది. ఇది వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు. ఇంత ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడు ఎక్కడుంది? WHO ఏం చేస్తుంది? ఒక మనిషి సౌత్ అమెరికాలో ట్రిప్ కి వెళ్ళాడు. బర్డ్స్ చూస్తున్నాడు, ఫొటోస్ తీస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. తిరిగి వెళ్ళటానికి క్రూజ్ షిప్ ఎక్కాడు. 3 వారాల తర్వాత అతను చనిపోయాడు. అతని భార్య ప్లేన్ లో వెళ్తూ మధ్యలో కుప్పకూలిపోయింది. ఆమె కూడా చనిపోయింది. వాళ్లతో పాటు షిప్ లో ఉన్న మిగతా 148 మంది ఇప్పుడు మధ్య సముద్రంలో స్టక్ అయ్యారు. ఏ దేశం వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. నేను చెప్పేది సినిమా కథ కాదండి. ఇది ఈ రోజు May 7, 2026 రియల్ గా జరుగుతున్న స్టోరీ. వాళ్ళని చంపింది ఒక వైరస్. దాని పేరు హాంటా వైరస్. అందరికీ నమస్కారం. అండర్ ద క్లౌడ్ ఫ్యాక్ట్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ వీడియోని మొత్తం చూడండి. అసలు ఏం జరిగింది? మొదట పూర్తి స్టోరీ చెప్తాను. ఏప్రిల్ 1, 2026న MV హాండియస్ అనే ఒక డచ్ క్రూజ్ షిప్ అర్జెంటీనాలోని హూషియా అనే చిన్న సిటీ నుండి బయలుదేరింది. అందులో 150 మంది ఉన్నారు. 23 వేరు దేశాల నుండి వచ్చిన జనం. అందరూ వెకేషన్ మూడ్లో హ్యాపీగా ఉన్నారు. సౌత్ అట్లాంటిక్ ఓషన్ దాటి యూరప్ కి వెళ్తున్నారు. అందులో ఒక డచ్ కపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు అర్జెంటీనాలో దిగి బర్డ్ వాచింగ్ చేశారు. అంటే పక్షుల్ని చూడటానికి ఫారెస్ట్ లోకి వెళ్లారు. అక్కడ ఒక ఇన్ఫెక్టెడ్ ర్యాట్ తో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి తెలీదు, కానీ షిప్ లోకి ఎక్కేశారు. ఏప్రిల్ 11న ఆ డచ్ మ్యాన్ షిప్ లో చనిపోయాడు. అప్పటికి ఎవ్వరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏప్రిల్ 24న షిప్ సెయింట్ హెలీనా ఐలాండ్ దగ్గర ఆగింది. ఆ మ్యాన్ యొక్క బాడీ తీసుకెళ్లారు. అతని భార్య కూడా షిప్ దిగింది. ఆమె అప్పటికే సిమ్టమ్స్ తో ఉంది. సౌత్ ఆఫ్రికాకి ఫ్లైట్ తీసుకుంది. కానీ ప్లేన్ లో ఆమె కండిషన్ చాలా వర్స్ట్ అయింది. జోహన్నస్బర్గ్ లో ల్యాండ్ అవ్వగానే ఆమె కూడా చనిపోయింది. అప్పుడు డాక్టర్స్ కి ఏమర్థమైందంటే ఇది సాధారణ ఇల్నెస్ కాదు. టెస్ట్ చేశారు. హాంటా వైరస్ అని కన్ఫర్మ్ చేశారు. May 2న WHO కి రిపోర్ట్ పంపారు. ఇప్పుడు 8 కేసెస్ 5 దేశాల్లో స్ప్రెడ్ అయింది. 3 చనిపోయారు. షిప్ ని ఏ దేశం వాళ్ళు రానివ్వట్లేదు. 150 మంది ఓషన్ లోనే చిక్కుకుపోయారు. అసలు ఈ హాంటా వైరస్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు విషయానికి వస్తే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎలుకలు మరియు పందికొక్కుల నుంచి వచ్చిన వైరస్. ఎలుక యొక్క యూరిన్ లేదా డ్రాపింగ్స్ గాలిలో కలిసిపోయినప్పుడు ఆ గాలిని మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి ఆ వైరస్ వెళ్ళిపోతుంది. అంటే ఎలుకని టచ్ చేసినా చేయకపోయినా దాని దగ్గర ఉంటే చాలు. ఇది 1993లో అమెరికాలో మొట్టమొదటిసారి డాక్టర్స్ కి తెలిసింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ లో దాదాపు 2 లక్షల మంది దీనివల్ల ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ షిప్ లో దొరికింది అంతకు మించిన వైరస్, ఆండే వైరస్ అంటారు దీన్ని. ఇది హాంటా వైరస్ లోనే స్పెషల్ టైప్. ఇది సౌత్ అమెరికా ఫారెస్ట్ లో ఉండే స్ట్రెయిన్. దీని గురించి మోస్ట్ స్కేరీ పార్ట్ ఏంటంటే నార్మల్ హాంటా వైరస్ కంటే ఇది చాలా ప్రాణాంతకరమైన వేరియంట్. నార్మల్ హాంటా వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి వెళ్ళదు, కానీ ఈ ఆండే వైరస్ వెళ్ళగలదు. అందుకే షిప్ లో ఒకరి నుండి మరొకరికి వెంటనే స్ప్రెడ్ అయిపోయింది. ప్రపంచంలో హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయ్యే భయంకరమైన వైరస్ల్లో ఇదొకటి. దీని నుంచి వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే దీని వల్ల మీ బాడీలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయో తెలుసా? మొదటి వారంలో కొంచెం ఫీవర్ వస్తుంది. బాడీ అంతా నొప్పులు వస్తాయి. ఎస్పెషల్లీ లెగ్స్, బ్యాక్ లో మాత్రం చాలా పెయిన్ వస్తుంది. హెడేక్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, వాంతులు వస్తాయి. అబ్బా జలుబు వచ్చింది అనుకుంటాం, కానీ మెడిసిన్ తీసుకొని పడుకుంటాం. ఇక్కడే ప్రాబ్లం. 4 నుండి 10 రోజుల తర్వాత సడన్ గా శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. లంగ్స్ లో ఫ్లూయిడ్ నిండిపోతాయి. హార్ట్ పని చేయడం ఆగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. ఇక్కడి నుండి 2 రోజుల్లో పేషెంట్ చనిపోవచ్చు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే దీనికి మెడిసినే లేదండి. దీనికి వ్యాక్సినే లేదు. హాస్పిటల్లో చేయగలిగేది ఒకటే, ఎక్మో మిషన్ పెట్టి హార్ట్ మరియు లంగ్స్ కి రెస్ట్ ఇవ్వటం. కానీ ఆ మిషన్ చాలా రేర్ హాస్పిటల్స్ లో మాత్రమే ఉంటుంది. అందుకే డెత్ రేట్ చాలా హైగా ఉంటుంది. ఇది ఎంత డేంజరస్ అంటే మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తా. యూరప్ మరియు ఏషియాలో వచ్చే టైప్ లో 100 మందిలో 1 నుండి 15 మంది చనిపోతారు అంతే. కానీ
ఈ భయంకరమైన యాంటీవైరస్లో 100 మందిలో 50 మంది వరకు చనిపోతారు. మీకు కోవిడ్ గుర్తుంది కదా, కోవిడ్లో 100 మందిలో 1 లేదా 2 మాత్రమే చనిపోయేవారు. ఈ యాంటీవైరస్లో కోవిడ్ కంటే 25 రెట్లు మోర్ డెడ్లీ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కోవిడ్లా గాలిలో ఫ్రీలీ స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది చాలా క్లోజ్ కాంటాక్ట్ కావాలి, అందుకే ప్యానిక్ అవ్వకండి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, షిప్ దిగిన ప్యాసింజర్స్ వేరే దేశానికి వెళ్ళిపోయారు. స్విట్జర్లాండ్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది, జూరిచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. యూకేలో 2 ఇంట్లో ఐసోలేట్ అవుతున్నారు. నెదర్లాండ్స్కి 2 సీరియస్ పేషెంట్స్ని ప్లేన్లో తీసుకువెళ్లారు. స్పెయిన్లో క్యానరీ ఐలాండ్స్లో ఆ షిప్ రానివ్వడం లేదు. కానీ WHO మాత్రం స్పెయిన్కి వార్న్ చేసింది, ఆ షిప్లో మీ స్పానిష్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ అని. ఇప్పుడు షిప్ క్యానరీ ఐలాండ్స్ వైపు వెళ్తుంది. WHO ఏం చెప్తుందంటే, గ్లోబల్గా ఇది రిస్క్ చాలా తక్కువ, వైడ్ స్ప్రెడ్ అవ్వటం లేదు, కానీ క్లోజ్లీ మానిటర్ చేస్తున్నాము అని. అంటే ఇది భయంకరంగా స్ప్రెడ్ అవ్వట్లేదు, కానీ మేము చాలా దగ్గరుండి ఈ వైరస్ని గమనిస్తున్నాం అని చెప్పింది. మనం వర్రీ అవ్వాలా? ఇప్పుడు మీరు అడగాలనుకుంటున్న క్వశ్చన్ అదే కదా. స్ట్రైట్గా ఒకటి చెప్తాను, మనం చేయాల్సిందల్లా బయటకు వెళ్ళినప్పుడు 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. N95 మాస్క్ వేసుకునే ఉండండి. స్నీజ్ కాఫ్ చేసినా కూడాను మాస్క్ మాత్రం కంపల్సరీ. క్రౌడ్ గ్యాదరింగ్స్ ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. సర్ఫేసెస్ ఎప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండండి. క్లోజ్ కాంటాక్ట్ ని అవాయిడ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేసి అవేర్నెస్ ని తీసుకురండి. థ్యాంక్ యూ ఆల్.